నమస్తే, వెల్కమ్ టు గైడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రణాళిక అవసరం మొదలైన విషయాలు తెలియజేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు కెరీర్ గైడ్ మేజర్ శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి ఈ విషయాలన్నిటి గురించి మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అయితే ఏపీ తెలంగాణలో ఎలాంటి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అంటే ఈ నోటిఫికేషన్స్ గురించి ముందుగా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏంటి అనే విషయాలపైన. సో మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారు. యా, డెఫినెట్గా అండి. ఇప్పుడు ఓ రకంగా చెప్పాలంటే అభ్యర్థులందరూ కూడా ఎవరైతే సీనియర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోనూ కూడా ఏ నోటిఫికేషన్స్ ఇప్పుడు విడుదల చేయబోతున్నారని చెప్పి దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్ విడుదల చేస్తుందండి. మేము త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి దాని ద్వారా దఫాలుగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇటు ఆంధ్రాలోను తెలంగాణలోను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్సు కానిస్టేబుల్స్ ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు కూడా, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా తెలంగాణలో 80 CDPOలు ఉన్నట్లుగా డిపార్ట్మెంట్లో డైరెక్టర్ మేడమే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగిందండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో CDPO అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇటు ఆంధ్రాలోనూ తెలంగాణలో అయితే 80 CDPOలు అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు వచ్చి ఒక 100 వరకునండి. ఆంధ్రాలో వచ్చేసరికి 243 ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ నడుస్తుంది. ఇటు తెలంగాణలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఇలాగా ఇంటర్మీడియట్ చదువుకున్న అభ్యర్థుల దగ్గర నుంచి డిగ్రీ, PG, PhD చేసినటువంటి అభ్యర్థుల వరకు వివిధ నోటిఫికేషన్లు అనేటువంటి విడుదలవుతున్నాయి. అభ్యర్థులు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, 2026, 25లో ఉన్నట్టు ఉండబోవడం లేదు. 25 అంతా కూడా ఏంటంటే పాత ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కండక్ట్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం అనేది. ఈరోజు మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 181 మందికి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 ఈ ఉద్యోగాలకి అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. ఈరోజు వాళ్ళందరూ కూడా మండే నుంచి జాబ్స్లో జాయిన్ అవబోతున్నారు. అంటే ఈ ఇయర్ అంతా కూడా పాత నోటిఫికేషన్లకి ఏదైతే ఉన్నాయో వాటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. 2026 అలా ఉండబోవటం లేదండి. ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయో కూడా అర్థం కాదు. కారణం ఏంటంటే అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు నేను చెప్పినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సడన్ సర్ప్రైజ్గా వాళ్ళు ఇస్తారు. ఎక్కువ సమయం ఉండకపోవచ్చు ప్రిపరేషన్కి, తర్వాత ఇబ్బంది పడతారు. కాబట్టి ముందస్తుగా ఏ నోటిఫికేషన్లు వస్తున్నాయి అనేటువంటి తెలుసుకుని ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం అండి. సో అంటే నోటిఫికేషన్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు అండ్ ప్రిపరేషన్ గురించి చెప్పారు. ఇప్పుడు అసలు ఏ ఏజ్ నుంచి ప్రిపరేషన్ అనేది అవసరం అండి? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను 10th నుంచి చదివినప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే డిగ్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. అరే నేను 10th నుంచి చదవలేదు కదా అని. అలాగే ఇంటర్ నుంచి చదవాలి అంటే ఇంటర్ నుంచి ప్రారంభించినటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. యాక్చువల్గా ఇప్పుడు 10th, ఇంటర్ నుంచి కూడా కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది బాగా కమాండ్ తెచ్చుకున్నారో అప్పుడు మంచి మెటీరియల్కి యాక్సెసిబిలిటీ, వరల్డ్ వైడ్ ఉండేటువంటి మెటీరియల్కి యాక్సెసిబిలిటీ అనేటువంటిది వస్తుంది. నెంబర్ 2, లాజికల్ మైండ్ డెవలప్ కావాలంటే మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, రీజనింగ్ ఇవి బాగా డెవలప్ చేసుకోవాలి. ఇవి 10th క్లాస్ నుంచి కూడా అభ్యర్థి తనతో పాటు మ్యాథ్స్, ఇంగ్లీషు ఈ సబ్జెక్టుని కనుక జాగ్రత్తగా చేసుకుంటూ జనరల్ స్టడీస్ సబ్జెక్టులు కనుక ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ నుంచి. అయితే అందరికీ కూడా ఇలాంటి అవగాహన ఉండదండి. అందరూ కూడా ఈరోజు మన ప్రేక్షకులు చూస్తున్నట్టు గైడ్ ప్రోగ్రామ్ చూసుకుని వాళ్ళ ప్రిపరేషన్ ప్రారంభించేటువంటి విధానం లేదు. వాళ్ళు బహుశా 5 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఎవరు చెప్పు ఉండకపోవచ్చు. కాబట్టి గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రిపరేషన్ ప్రారంభించిన వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో పెర్ఫెక్ట్ అయిపోతారు. అయితే ఈరోజు ప్రిపరేషన్ ప్రారంభించినటువంటి వాళ్ళు 6 నెలలు చదువుకుని జాబ్ కొట్టేస్తారనుకుంటే అది కొంచెం డిఫికల్ట్ టాస్క్. నేను
ఇంపాసిబుల్ అని అయితే చెప్పను, కానీ వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్ విధానంలో వెళ్తేనే అది సాధించగలుగుతారు. లేకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కొంచెం ఈ యొక్క కాంపిటీషన్ అందుకోగలుగుతారండి. అదే కనుక అభ్యర్థులు కనుక ఇప్పుడు ఎవరైతే 10th క్లాస్ అంటే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ అభ్యర్థులు కానీ 10th క్లాస్ నుంచి వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ప్రారంభించినట్లయితే 10th పూర్తి అయిపోయిన వెంటనే నేను చెప్పాను కొన్ని బేసిక్ స్కిల్స్ అనేటువంటి అవసరం అవుతాయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాలి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ సబ్జెక్టులు సిలబస్ అప్పుడు చదువుకుంటే సరిపోతుంది. కాదండి, వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే కాంప్రహెన్సివ్ స్కిల్స్ అనేటువంటివి కావాలి, స్పీడ్ రీడింగ్ అనేటువంటిది కావాలి, అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ అనేటువంటివి ఉండాలి, లాజికల్ బ్రెయిన్ అనేటువంటి జాగ్రత్తగా పనిచేయాలి. ఈ రెండు కూడా ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ మీద మంచి కమాండ్ ఉంటే కనుక మీరు నేషనల్ లెవెల్లో ఉండేటువంటి అన్ని సబ్జెక్ట్స్ అన్ని మెటీరియల్కి యాక్సెసిబిలిటీ వస్తుంది. లేకపోతే ఆ తెలుగు ఒకటే చదువుకుంటారు. కాబట్టి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండాలి. రెండోది మ్యాథమెటిక్స్ అండి. అందరూ అనుకుంటారు నేను మ్యాథమెటిక్స్ టీచర్ కింద వెళ్ళట్లేదు కదా, లేకపోతే లెక్చరర్ కింద వెళ్ళట్లేదు కదా, నాకు మ్యాథ్స్ అవసరం లేదు అనుకుంటారు. ఎవరైతే 10th క్లాస్లో ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోండి, ఎంఈసీ తీసుకోండి, అలాగే బీఎస్సీలో మ్యాథమెటిక్స్ తీసుకోండి. దీనివల్ల ఎడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. అయితే వీళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు నేను అన్నాం. ఈజీ అయిపోతుంది. మీరు తర్వాత చేయవలసినటువంటి ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ స్కిల్స్ అనేటువంటి ఈజీ అవుతాయండి. దీంతోపాటు వీళ్ళు ఏం చేయాలంటే బేసిక్ ఫౌండేషన్ కోర్సెస్ అని చెప్పేసి కొన్ని ఉంటాయండి. ఇంటర్ కమ్ ఐఏఎస్ జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, డిగ్రీ కమ్ ఐఏఎస్ జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడైనా చదువుకోనివ్వండి, బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ, ఎంఎస్సి, ఎంకామ్ ఏదైనా చదువుకోనివ్వండి. కానీ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అని ఒకటి ఉంటుంది. ఆ బేసిక్ ఫౌండేషన్ కోర్సులో వీళ్ళకి జనరల్ ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారు. అవి చదువుకుని ఆ యొక్క జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఇంప్రూవ్ చేసుకుంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేసరికి ఈ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో వాటికి కరెక్ట్గా వాళ్ళు సమాయత్తం అవ్వగలుగుతారు, సిద్ధంగా ఉండగలుగుతారు, తక్కువ సమయంలో వాళ్ళు జాబులు కొట్టగలుగుతారు. ఈసారి గ్రూప్ 1 ఎగ్జామ్స్లో మీరు చూస్తుండొచ్చు, 22, 23, 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీల కింద సెలెక్ట్ అయ్యారు. అదే సమయంలో మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలుండి ఆ మ్యారేజ్ అయిపోయిన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చి జాబులు కొట్టినటువంటి డిఎస్పీలు, డిప్యూటీ కలెక్టర్లు కూడా ఉన్నారు. సో ఇద్దరు మనకు కనిపిస్తారండి. కాబట్టి వయస్సు అనేటువంటిది ఏ వయసు వారు ప్రారంభించాలంటే 10th వాళ్ళు ప్రారంభించాలి. వాళ్ళది ఒక రకమైన ప్రిపరేషను. లేటుగా ప్రారంభించినా సరే వాళ్ళు కూడా సాధించగలుగుతారు. మన ఉదాహరణలు మన ఎదుర్కొంటూనే ఉన్నాయి. సో ప్రిపరేషన్ అనేది ఏ విధంగా ఉండాలి సార్? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు 8th 10thలో అలాగే ఆఫ్టర్ డిగ్రీ అయినా సరే అసలు ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి? అలాగే ఆ ప్రిపరేషన్లో కూడా కోచింగ్ సెంటర్లో కంపల్సరీ జాయిన్ అవ్వాలా, లేదంటే ఓన్ ప్రిపరేషన్ సరిపోతుందా? కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం అనేటువంటిది ఓ రకంగా చెప్పాలంటే ఒక గైడెన్స్ లాంటిదండి. మీరు స్వయంగా తెలుసుకోవాలి అంటే మీకు ఎవరైనా ఒక మెంటర్ కానీ, సీనియర్ అభ్యర్థి కానీ, సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా అందుబాటులో ఉంటే మీ కోచింగ్ లేకపోయినా పర్వాలేదు. ఎవరికైతే ఈ కాంపిటేటివ్ పట్ల అవగాహన లేదో, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు లేరో, అటువంటి వాళ్ళు కంపల్సరీ కోచింగ్ జాయిన్ అవ్వడం వలన వాళ్ళకి మంచి హెల్ప్ అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 2-3 సంవత్సరాల్లో చేయగలిగినటువంటి ప్రిపరేషన్ 1 సంవత్సరం 6 నెలల్లో పూర్తి చేసేస్తారు. కారణం ఏంటంటే అక్కడ వీళ్ళకలాగే ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల యొక్క అభిప్రాయాలు పంచుకోవడం, అక్కడ ఉండేటువంటి సీనియర్ ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో లెక్చరర్స్ వాళ్ళ యొక్క గైడెన్స్ అనేటువంటిది లభించడం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అండి, ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎక్కడ చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇవి అభ్యర్థులకి తెలియదు. అందరికీ కూడా జాబ్ కొట్టాలని ఉంటుంది. ఇది ఎవరికి తెలుస్తుంది అంటే అనుభవజ్ఞులైనటువంటి ఒక ఫ్యాకల్టీకి మాత్రమే తెలుస్తుంది, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి మాత్రమే తెలుస్తుంది. వీళ్ళు కనుక తెలుసుకోవాలంటే సమయం పడుతుంది. కాబట్టి సమయం ఆదా చేయాలంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్ని ఖచ్చితంగా. అయితే ఎంతకాలం తీసుకోవాలి కోచింగ్ సెంటర్లో? కోచింగ్ సెంటర్లో ఇప్పుడు ఒక 6 నెలల పాటు అని చెప్తారు, కానీ కోచింగ్ సెంటర్లు కూడా ఏం చేస్తున్నాయంటే డ్రాగ్ చేస్తున్నాయి. అటువంటి కోచింగ్ సెంటర్లు కాకుండా ఒక నియమిత కాలానికి మీకు ఇప్పుడు లాంగ్ టర్మ్ కొన్ని కోచింగ్ సెంటర్లు ఉంటాయండి. మీ ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు కోచింగ్ ఇస్తాము అంటారు, జాయిన్ అవ్వండి, ఉపయోగం ఉంది. అలా కాకుండా 6 నెలల కోర్సుని సంవత్సరం వరకు సాగదీశారు అంటే అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. కాబట్టి కోచింగ్ అనేటువంటిది ఒక 6 నెలల నుంచి సంవత్సరానికి మించకూడదు. ఈ గ్యాప్లో కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే కోచింగ్ అయిపోయిన తర్వాత ఓన్ ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యమండి. అందరూ కూడా ఏమనుకుంటారంటే అభ్యర్థులు ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి అభ్యర్థులు కోచింగ్ తీసుకుంటే నేను సెలెక్ట్ అయిపోతాను, అది చాలా తప్పుడు అభిప్రాయం అండి. కారణం ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
కోచింగ్ మేము రోజుకి 5 గంటల నుంచి 8 గంటలు ఇస్తాం కోచింగ్. వింటారు. మరి విన్నది ఎప్పుడు చదివేది వాళ్ళు? అంటే వినడం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని చదవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఎంత వేగంగా సబ్జెక్ట్ నేర్చుకుని దాన్ని రిపీట్ చేసుకుంటారో అది మంచిది. నేను చెప్పాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్, అక్కడ మేమే చదివిస్తాం, మేమే ఏ రోజు ఆ రోజు కంప్లీట్ చేస్తాం, అది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అండి. సో షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి ఒక 6 నెలలు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేటువంటి 1.5 year అది చేసుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ది 6 monthsలో వాళ్ళు ఒక రోజుకు ఒక 6 గంటలు 7 గంటలు దానికి కేటాయిస్తారు. తర్వాత అది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత వన్స్ ఆ షార్ట్ టర్మ్ అయిపోయిన తర్వాత సో వాళ్ళకి ఏంటంటే ప్రిపరేషన్ ఒకసారి వాళ్ళు సెలెక్ట్ కాకపోతేనో ఏమో తర్వాత దాని గురించి శ్రద్ధ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళు రోజుకి ఎంతసేపు మళ్ళీ కేటాయిస్తే సక్సెస్ అవుతారు? కోచింగ్ పూర్తయిన తర్వాత కనీసం వీళ్ళు అందరూ అనుకుంటారు నేను 3 గంటలు చదువుతాను 4 గంటలు, హైలీ ఇంపాసిబుల్ అండి. మీరు చదవలసింది ఎంతసేపు అంటే 10 నుంచి 12 గంటలు కనుక మీరు 1 సంవత్సరం పాటు కష్టపడితే ఏదైనా ఒక నోటిఫికేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, లక్షల్లో ఉంటారండి అప్లై చేసేటువంటి వాళ్ళు, ఉద్యోగాలు 100లో ఉంటాయి. మనకి గ్రూప్ 1 ఉద్యోగాలు ఈసారి మొదటి నోటిఫికేషన్ కాబట్టి 560 చిల్లర వచ్చినాయండి. ఈసారి రాబోయేటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఇన్ని వేకెన్సీస్ ఉండవు, 200 300 ఉంటాయండి. గ్రూప్ 2 500 600 700 మ్యాక్సిమం 1000. అప్లై చేసేవాళ్ళు 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ఉంటారండి. మరి ఇంత కాంపిటీషన్లో మనం ఫస్ట్ ఇప్పుడు పాస్ అవ్వడం కాదండి అక్కడ కావాల్సింది. మీరు అకాడమిక్ టెస్ట్ అంటే 70-80% డిస్టింక్షను, ఇక్కడ అది కాదు కదా. నువ్వు డిస్టింక్షన్ వచ్చినా నీకు జాబ్ రాకపోవచ్చండి. అంటే ఇక్కడ ఏంటి, మెరిట్లో ఉండాలి. ఇన్ని లక్షల మందిలో మీరు మెరిట్లో ఉండాలంటే మీ ప్రిపరేషన్ స్థాయి ఏ రేంజ్లో ఉండాలి అంటే మినిమం 10 నుంచి 12 గంటలు క్వాలిటేటివ్ స్టడీ, క్వాంటిటేటివ్ స్టడీ కదండి. ఇప్పుడు మనం చెప్పాం కదా 12 గంటలు బుక్ పట్టుకొచ్చుకుంటే ఉపయోగం లేదు. అదే 12 గంటల ప్రయోజనం 6-7 గంటల్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు జాబులు చేసే వాళ్ళందరూ కూడా ఈ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ చేస్తారండి, వీళ్ళు క్వాంటిటేటివ్ ప్రిపరేషన్ చేయరు. అంత టైం దొరకదు. నేను చెప్పినటువంటి 12 గంటలు జాబులు చేస్తూ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి దొరకదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 12 గంటల ప్రిపరేషన్ని ఒక 4-5 గంటల్లో క్వాలిటేటివ్ ప్రిపరేషన్గా మార్చుకుంటారండి. తెల్లవారుజాము 3ంటికి లేచి ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఈ 5 గంటలు ఉంటుంది చూడండి, 8 గంటల వరకు చదువుకోవడం, ఈ 5 hours చదువుకోవడం. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత రాత్రి మళ్ళీ 9 గంటల నుంచి 11 గంటల వరకు చదవడం. ఇలాగ క్వాలిటేటివ్ ప్రిపరేషన్ చేస్తారండి. సో ఇక్కడ ఎన్ని గంటలు అనేటువంటిది క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ అంటానండి. క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ. మినిమం అయితే కనుక విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు, కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఒక 10 నుంచి 12 గంటలు కష్టపడాలనేటువంటిది ఒక యావరేజ్ అంచనా, ప్లస్ ఆర్ మైనస్. సార్ అలాగే ఆన్లైన్ కోచింగ్ మంచిదా లేదా ఆఫ్లైన్ కోచింగ్ మంచిదా? ఎగ్జాక్ట్లీ అండి. ఇది ఏంటి అంటే జనరల్ స్టేట్మెంట్గా మనం ఆన్లైన్ మంచిది ఆఫ్లైన్ మంచిది అని చెప్పడానికైతే ఉండదు, కానీ ఇది సబ్జెక్టు అంటే వ్యక్తిని బట్టండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు జాబ్స్ చేయాలి, వాళ్ళకి దే ఆర్ ద బ్రెడ్ విన్నర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ. వాళ్ళు హైదరాబాదో లేకపోతే విజయవాడ వైజాగో వచ్చి వాళ్ళు ప్రిపరేషన్ చేసుకునేంత పరిస్థితులు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీగానో లేకపోతే కోర్ట్స్లోనో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లోనో సెంట్రల్ గవర్నమెంట్లోనో ఏదో కింది స్థాయి ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేయాలనేటువంటి ఉద్దేశంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటివి రాస్తారు. మరి ఇటువంటి పరిస్థితిలో వాళ్ళు ఆఫ్లైన్ తీసుకోవాలా ఆన్లైన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఆన్లైనే చాలా బెస్ట్. ఎందుకంటే పగలంతా ఆఫీస్లో ఉంటారు, ఉదయం సాయంత్రం ఆన్లైన్లో ఆ క్లాసెస్ అనేటువంటివి వింటారు. వాళ్ళకి ఆన్లైన్ చాలా బెస్ట్ అండి. ఎవరైతే ఫుల్ టైం ప్రిపరేషన్ చేస్తున్నారో, ఫుల్ టైంగా ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆఫ్లైన్కి వస్తే ఉపయోగం ఉంటుందండి. ఆఫ్లైన్కి రావాలి. ఒకవేళ కనుక మీకు ఆఫ్లైన్ అందుబాటులో లేదు అంటే ఆన్లైన్ జాయిన్ అయ్యి ఎగ్జామినేషన్కి ముందు ఆఫ్లైన్కి ఒక 2-3 months వెళ్తే కనుక అది రివిజన్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్లైన్కి ఉండవలసినటువంటి బెనిఫిట్స్ ఆన్లైన్కి ఉన్నాయి, ఆఫ్లైన్కి ఉండవలసినటువంటి బెనిఫిట్స్ ఆఫ్లైన్. అయితే ఆన్లైన్లో లైవ్ క్లాసులు ఉంటాయండి, ఇవి హైలీ అడ్వాంటేజియస్. కొంతమంది దేని ప్రిఫర్ చేస్తారంటే రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటి ప్రిఫర్ చేస్తారు. ఈ రికార్డింగ్ క్లాసెస్లో ఏమవుతాయంటే ప్రొకాస్టినేషన్ అండి. మొత్తం ఒక 100-200 వీడియోలు ఉంటాయి. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈరోజు కంప్లీట్ చేయాలనుకుంటారు, ఏదో పని వస్తుంది, ఆ రికార్డెడ్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి కదా, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దాం, అవతల ఎల్లుండి చూద్దాం, ప్రొకాస్టినేషన్, వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాకుండా
లైవ్ క్లాసెస్ అనుకోండి, అమ్మో ఇది మిస్ అయితే కనుక నీ క్లాస్ మిస్ అవుతాను, ఖచ్చితంగా కూర్చొని చూస్తారు లైవ్ క్లాసెస్. సో ఈ కంపారిజన్లో రికార్డింగ్ బెస్టా లైవ్ బెస్టా అంటే లైవ్ చాలా బెస్ట్, ఆ తర్వాత రికార్డింగ్ చేసుకోవాలండి. వాటిని రికార్డింగ్ చేసుకుని సార్ అండ్ కోచింగ్ తీసుకుందాము అనుకుంటున్న వాళ్ళు ఎలాంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వాలి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వెరీ 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 వ్యాలిడ్ పాయింట్ అండి. ఏ కోచింగ్ సెంటర్ కెన్ మేక్ యూ ఆర్ బ్రేక్ యూ, ఎందుకంటే దే ఆర్ ద పాత్ ఫైండర్స్ అండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే రకరకాల సబ్జెక్టులు ఉంటాయి అభ్యర్థులకి, ఒక 10 నుంచి 20 సబ్జెక్టులు చదవలసి ఉంటుందండి. జనరల్ స్టడీస్తో కనుక కలుపుకుని అన్ని సబ్జెక్టులు చదవాలి అంటే 15 నుంచి 20 సబ్జెక్టులు చదవాలి. మరి ఈ సబ్జెక్టును బోధించేటువంటి వాళ్ళు ఎవరు? ఫ్యాకల్టీస్. అభ్యర్థులు కోచింగ్ సెంటర్ని చూస్తారు కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీని చూడరు. బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. పలానా కోచింగ్ సెంటర్ నుంచి ఐఏఎస్సి సెలెక్ట్ అయ్యారంట, పలానా కోచింగ్ సెంటర్ నుంచి గ్రూప్ 1కి సెలెక్ట్ అయ్యారంట, ఫీజు కట్టేద్దాం. బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. అసలు జాయిన్ అయ్యే కంటే ముందు సోషియాలజీ ఎవరు చెప్తారు, పాలిటీ ఎవరు చెప్తారు, హిస్టరీ ఎవరు చెప్తారు, ఎకానమీ ఎవరు చెప్తారు, ఆ ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఆయన కూడా మీతో పాటు ఎగ్జామ్స్ రాస్తూ టైంపాస్ కోసం కోచింగ్లు ఇస్తున్నాడా, ఇవన్నీ కూడా చూసుకోకుండా వీళ్ళు ఏం చేస్తారంటే అభ్యర్థులు పలానా ఇన్స్టిట్యూట్ బ్రాండ్ బాగుంది అని జాయిన్ అయిపోతారండి. ఇట్ రియల్లీ బ్రేక్స్ దెమ్ అండి. కారణం ఏంటంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు సివిల్ సర్వీసెస్ అనేటువంటివి బాగా ఇస్తాయి, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు గ్రూప్స్ బాగా ఇస్తాయండి, కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లు సిడిపిఓ ఈఓ లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాలకి, టీచర్ ఉద్యోగాలకి ఒక స్పెషలైజేషన్ ఉంటుందండి. ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్నారు, అక్కడ సెలక్షన్ బాగుంది కదా అని చెప్పి ఈ టీచర్స్ కోసం వీళ్ళు అక్కడ జాయిన్ అయితే ఫెయిల్ అయ్యారు. అంటే ఏంటండి, ఈ నేపథ్యం కూడా చూడాలి, ఇన్స్టిట్యూట్ యొక్క నేపథ్యం, దాని ఎక్స్పీరియన్స్ ఏంటి. నేను ఒకటే అంటానండి, రథం ఎంత గొప్పదైనా గుర్రాలు గట్టిగా ఉండాలి. ఇక్కడ గుర్రాలు ఫ్యాకల్టీలే. ఇన్స్టిట్యూట్ ఎంత పెద్ద పేరు అయినప్పటికీ కూడా ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళని, సరైనటువంటి వాళ్ళని ఎంగేజ్ చేయకపోతే అక్కడ విద్యార్థులు అన్యాయం అయిపోతారండి. కాబట్టి విద్యార్థులు ఇది చాలా క్లియర్గా చూడాలి. బ్రాండ్లు చూసి మోసపోకూడదు. కేవలం వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఎవరు టీచ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఎంత ఉన్నది అది విద్యార్థులకు తెలిసిపోద్దండి. మనం చెప్పక్కర్లేదు ఏ సబ్జెక్ట్లో ఏ ఫ్యాకల్టీ బాగుంటారు ఏంటి అనేటువంటిది. అక్కడ మార్కెట్ టాక్, మౌత్ టాక్ నడుస్తూ ఉంటుంది. ఆ మౌత్ టాక్ని బట్టి మ్యాక్సిమం పీపుల్ ఎక్కడున్నారు అనేటువంటిది చూసుకోవాలండి, చూసుకుని జాయిన్ అవ్వాలి. సార్ కొందరు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రై చేసి వారికి చాలా సంవత్సరాలు రాదు, జాబ్ రాకుండా వాటి కోసమే సంవత్సరాలు వాళ్ళు, అంటే టైం వేస్ట్ అనకూడదు, బట్ వాటి కోసం స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ గ్యాప్లో అనుకుంటారు ప్రైవేట్ జాబ్స్ చేసి మనం ఇంతకన్నా ఎక్కువ సంపాదించుకునే వాళ్ళం కదా అని కూడా వాళ్ళకి అలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. టైం వేస్ట్ చేసాము అని ఫీలింగ్ వస్తుంది. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? గవర్నమెంట్ జాబ్స్ అండ్ కార్పొరేట్ జాబ్స్ ఆర్ ప్రైవేట్ జాబ్స్ బోత్ ఆర్ ఈక్వల్ అండి నన్ను అడిగితే. ఓ రంగా చెప్పాలి అంటే కార్పొరేట్ జాబ్స్లో మనకి లక్షల జీతాలు ఉంటాయండి. ప్రైవేట్ జాబ్స్లో, గవర్నమెంట్ జాబ్లో ఏంటంటే సర్వీస్ చేయాలి, పబ్లిక్కి అందుబాటులో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఇందులోకి వస్తారు. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు ఈరోజు అశోక్ నగర్లో మా విద్యార్థుల పరిస్థితి ఏంటంటే వాళ్ళు అబ్బాయిలుగా వచ్చారు, ఇప్పుడు అంకుల్స్గా మారిపోయారండి. అంటే వాళ్ళ పాపం గ్రాడ్యుయేషన్ పూర్తయినట్టు వచ్చారండి, 5-10 సంవత్సరాలండి. కొంతమంది పరిస్థితి చూస్తే 15-20 సంవత్సరాలు బట్టి కూడా ఇక్కడే ఆ యొక్క ఇదిలో ఉండిపోయినటువంటి వాళ్ళు. వీళ్ళకి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఒకటే అండి, జాబ్ అనేటువంటిది మీరు చూసుకుంటే కనుక అవకాశం లాంటిదండి. ఆ టైంకి మీకు నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. మీకు ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉండాలి. ప్లాన్ ఏ గవర్నమెంట్ జాబ్ అయితే ప్లాన్ బి ప్రైవేట్ జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా మీరు ఎంచుకోవాలి. ఈరోజు కార్పొరేట్ కాలేజెస్ లేవా, ప్రైవేట్ కాలేజెస్ లేవా? ఇప్పుడు గవర్నమెంట్ లెక్చరరే అవ్వాలని ఉన్నదా, గవర్నమెంట్ టీచరే అవ్వాలని లేదా? మరి ఇక్కడ ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళకి అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి శాలరీస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి కెరీర్ ఉంది. కాబట్టి మైండ్ సెట్ అనేటువంటి మార్చుకోవాలి. అవసరమైనటువంటి స్కిల్స్ అనేటువంటి డెవలప్ చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఈరోజు మన గైడ్ ప్రోగ్రాంలో కూడా మీరు చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, జనరల్ ఇంగ్లీష్ గురించి, ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ గురించి, లేకపోతే ఏదైనా విషయాన్ని ఫార్వర్డ్ చేయడం కోసం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా సలహాలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అభ్యర్థికి కావాల్సినటువంటి అంశాలు ఈరోజు ఒక కార్పొరేట్ ఉద్యోగానికి కానీ ప్రైవేట్ ఉద్యోగానికి కావాల్సింది. కాబట్టి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు లక్షల్లో ప్రిపేర్ అయితే వేలల్లో ఉద్యోగాలు వస్తాయి. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
ప్లాన్ బి అనేటువంటిది ఉండాలి. సంవత్సరాల తరబడి ఇక్కడ ఉంటే గనక వాళ్ళ యొక్క అమూల్యమైనటువంటి జీవితం అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కానీ మా యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కానీ మన యొక్క క్యారెక్టర్ మారుస్తుందండి. ఇట్ గివ్స్ యూ డిఫరెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరుగుతుంది. సొసైటీల పట్ల ఎలా రెస్పాండ్ అవ్వాలనేటువంటి విషయం తెలుస్తుంది. సొసైటీ పట్ల బాధ్యతను పెంచుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు నేర్చుకున్న తర్వాత ఈ సర్వీసెస్ సొసైటీకి ఉపయోగపడకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ప్లాన్ బి ప్రైవేట్ జాబ్ అనేటువంటిది కూడా ఉండాలండి. సో ఈ విధంగా చేస్తే కనుక అభ్యర్థులు చాలా బాగుంటుంది. అండ్ సార్ ఏ ఎగ్జామ్స్కి ఎలాంటి బుక్స్ చదవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ప్రతిదీ కూడా చూసుకుంటే కనుక అండి మనకి ఒక సిలబస్ అనేటువంటిది ఇస్తారు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా. ఇప్పుడు ఎలాగా నోటిఫికేషన్స్ లేవు, ఒక అభ్యర్థి కానిస్టేబుల్కి సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నాడు అని అనుకుందాం. అతను కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా రాయాలి. ఇటు సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్, దీనికి ఒక సిలబస్ ఉంటుందండి. అలాగే ఒక అభ్యర్థి సిడిపిఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది, ఆమె ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కూడా ప్రిపేర్ అవ్వాలి. దీనికి ఒక సిలబస్ ఉంటుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటికి కూడా. ఈ సిలబస్ని అనుగురించి ఫస్ట్ బుక్స్ అనేటువంటి మెటీరియల్ గ్యాదర్ చేయాలండి. మరి ఏది బెస్ట్ బుక్? గవర్నమెంట్ బుక్స్ ఆర్ బెస్ట్ బుక్స్ అని ఫస్ట్. అయితే ఈ విషయంలో మా సీనియర్ విద్యార్థులు కూడా కొంచెం డిబేట్ చేస్తారు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో కొన్ని మిస్టేక్స్ పడిన సందర్భంలో సర్వీస్ కమిషనే గవర్నమెంట్ బుక్స్ ప్రామాణికం కాదు అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం అది కాదు. ప్రామాణికం కాదంటే మీరు చదవద్దని కాదు, బేసిక్ ఐడియాస్ అక్కడి నుంచే నేర్చుకోవాలి. 99.99999% ఇదే. ఎక్కడో మైన్యూట్గా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ బుక్స్ అనేటువంటివి చదవాలండి ఫస్ట్. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మార్కెట్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం గురించి కొంతమంది సీనియర్ ఫ్యాకల్టీలు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఆ యొక్క బుక్స్, వేరియస్ ప్రామినెంట్ ఆథర్స్ రాసినటువంటి ఇంగ్లీష్ బుక్స్, ఈ తెలుగు బుక్స్, వీటిని అన్నిటిని మిక్స్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా అవసరమైనటువంటి పాయింట్స్ అన్ని తీసి ఒక బుక్ రిలీజ్ చేస్తారండి. కాబట్టి అభ్యర్థి అలాంటి బుక్ని ఎంచుకోవడం చాలా అవసరం. ఈరోజు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఏ అభ్యర్థిని అయినా సరే పాలిటీకి లక్ష్మీకాంత్ గారి బుక్ చాలా బాగుంటుంది అంటారు. అది ఒక ప్రామాణికం అయిపోయిందండి గవర్నమెంట్ బుక్లో. ఇలా ప్రతి సబ్జెక్ట్కి కొన్ని బుక్స్ ఉంటాయండి. సిడిపిఓకి ఎవరి బుక్స్ బాగుంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2కి ఎవరి బుక్ బాగుంటుంది, సోషియాలజీకి ఎవరి బుక్ బాగుంటుంది. ఒక్కొక్క బుక్ ఎంచుకోవాలి. ఇటు గవర్నమెంట్ బుక్, ఇటు ప్రైవేట్ బుక్, ఈ రెండు ఎంచుకుని దాన్ని ఏం చేయాలంటే 10 సార్లు చదవాలండి. 10 బుక్లు గ్యాదర్ చేయకూడదు. ఇదే సక్సెస్ ప్రిన్సిపల్. ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయినప్పుడు ఒకే బుక్ ఎంచుకోండి. గవర్నమెంట్ బుక్స్ తీసుకోండి, ఇటు ప్రైవేట్ బుక్ తీసుకోండి. దీన్ని కనీసం 10 సార్లు ఇంపాసిబుల్, కానీ ఏదో ప్రాస్ కోసం వాడి ఉండొచ్చు, కానీ 3-4 సార్లు అయితే చదవాలి. ఇది ఖచ్చితం అండి. ఎందుకంటే చదివినప్పుడు స్పష్టత పెరగాలి అంటే కనుక వీళ్ళు ఎలాంటి బుక్స్, మరి ఈ బుక్స్ ఎలాంటివి ఎంచుకోవాలి? ఈ సోషల్ మీడియా కూడా మిస్లీడ్ చేస్తుందండి ఈ విషయంలో. చాలా పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయండి. ఇందులో ఏం చేస్తారంటే వీళ్ళు పేమెంట్ చేసి ఈ బుక్ బాగుందని వాళ్ళ చేత చెప్పిస్తారు, అభ్యర్థులు మోసపోతారండి. అలాగే బుక్ షాపుల దగ్గరికి వెళ్ళి వీళ్ళ పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతి అభ్యర్థి చేసి బుక్ షాప్ దగ్గరికి వెళ్ళి అన్న ఏ బుక్ బాగుందన్నా అని అడుగుతారండి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఎక్కువ ఏది ప్రాఫిట్ వస్తే ఆ బుక్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు. రెండో మిస్టేక్ అండి. ఇవన్నీ కాకుండా సీనియర్ అభ్యర్థులు, సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు కొంతమంది ఉంటారు. లేదా మౌత్ టాక్ ఈజ్ ద ప్యూరెస్ట్ టాక్ అండి. మౌత్ టాక్ అని ఒకటి ఉంటుంది. అదేంటి అంటే ఎటువంటి ప్రయోజనాలు ఆశించకుండా అది మార్కెట్లోకి ఆ టాక్ వెళ్ళిపోతూ ఉంటుంది, పలానా బుక్ బాగుంది అనేటువంటి. అది క్యాచ్ చేయగలగాలి. అభ్యర్థులకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అండి. బుక్స్లో కూడా లేదా ఇన్స్టిట్యూట్లో కానీ సెలక్షన్లో కానీ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ అనేటువంటిది చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం. వాళ్ళకి రకరకాలైనటువంటి సమాచారాలు వస్తాయి, దాని ఇంటెన్షన్స్ వేరేగా ఉంటాయి. అందులో ఏది కరెక్ట్ అనేటువంటిది ఎంచుకోవడంలోనే మన విజయం. హంస పాలని నీళ్ళని కలిపిస్తే పాలను తాగుతుంది, నీళ్ళను వదిలేస్తుందండి. మన అభ్యర్థులు కూడా బుక్స్ ఎంచుకునేటువంటి విషయంలో కానీ కోచింగ్ విషయంలో కానీ ఎవరు ఏం చెప్పినా సరే అందులో కరెక్ట్ పాయింట్ వాళ్ళు గ్రహించగలిగినప్పుడు సక్సెస్ వస్తుంది. లేకపోతే కనుక ఈ ఇన్ఫర్మేషన్ పొల్యూషన్లో కొట్టుకుపోతూ ఉంటారు, వాళ్ళు విజయానికి దూరం అయిపోతారండి అటువంటి వాళ్ళు. కాబట్టి ఈ జాగ్రత్తలని తీసుకుంటే సరైనటువంటి ప్రామాణిక పుస్తకం అనేటువంటిది ఎంచుకోవచ్చండి.
సార్ ఉద్యోగం చేస్తూ అంటే ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వలేనంత టైం లేకుండా ఉండి అలాగే హౌస్ వైఫ్గా ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు అసలు ఎటువంటి ప్రిపరేషన్ చేయడానికి టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకి సాధ్యమే అంటారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్? 100% సాధ్యమండి. ఎందుకంటే ఈరోజు ఈ సంవత్సరం మొత్తం అపాయింట్మెంట్ లెటర్స్ తీసుకున్నాం. రీసెంట్గా 560 మంది మనకి గ్రూప్ 1 అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారండి. అందులో అప్పుడే సెలెక్ట్ అయ్యి డిగ్రీలు పూర్తి చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాలు చదువు వదిలిపెట్టేసి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళ పిల్లలు 10th చదువుతున్నారు, ఇంజనీరింగ్ కూడా వెళ్తున్నారు. నా స్టూడెంట్ వాళ్ళ అబ్బాయి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి భోపాల్ వెళ్తున్నారు. ఈవిడ అపాయింట్మెంట్ లెటర్ తీసుకోవడానికి సిడిపిఓగా జాయిన్ అయింది. సో వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగం చేసి స్టేజ్కి వచ్చినప్పటికీ ఉద్యోగాలు సాధించారు. మరి వాట్ మేక్స్ దెమ్ టు గాట్ ది సక్సెస్ అంటే వాళ్ళు ఒక ప్రణాళిక ఫాలో అయ్యారండి. అప్పుడే చదువుకున్నటువంటి వాళ్ళకి కావాల్సిన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, చదువు వదిలిపెట్టేసి తర్వాత మళ్ళీ ఈ ట్రాక్లోకి రీస్టార్ట్ అంటారు, దీన్నే రీస్టార్ట్ అంటారు. ఈ రీస్టార్ట్ చేసేటువంటి వాళ్ళ యొక్క ప్లానింగ్ ఎలా ఉండాలి అనేటువంటి తెలుసుకుంటే కనుక వీళ్ళు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలండి. వీళ్ళైనా వాళ్ళైనా బేసిక్స్ అండి. ఫౌండేషన్ కోర్స్ అనండి, బేసిక్ కోర్స్ అనండి, 10th క్లాస్ నుంచి చదవడం అనండి, ఎవరైనా సరే కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. జనరల్ స్టడీస్ అనేటువంటిది కామన్ ప్రిపరేషన్. జనరల్ స్టడీస్లో మనకి ఏముంటాయండి, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వీటితో పాటు లోకల్ అంటే రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్తో పాటు హిస్టరీ అండి. హిస్టరీలో మళ్ళీ స్పెషల్గా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ మూమెంట్ దాని మీద స్పెషల్ ఎంఫసిస్ ఉంటుంది, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ. జాగ్రఫీలో ఇండియన్ జాగ్రఫీతో పాటు రెస్పెక్టివ్ స్టేట్ జాగ్రఫీ చదవాలండి. తెలంగాణ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, ఏపీ వాళ్ళు ఏపీ జాగ్రఫీ చదవాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణ జాగ్రఫీ. ఎకానమీ, ప్లాన్డ్ ఇండియన్ ఎకానమీతో పాటు ఇండియన్ డెవలప్మెంట్ ప్లాన్డ్ డెవలప్మెంట్తో పాటు వాళ్ళు తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెస్పెక్టివ్ స్టేట్స్ వాళ్ళు చదువుకోవాలి. దీంతో పాటు సోషల్ ఎక్స్క్లూజను, జనరల్ ఇంటెలిజెన్సు, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషను, ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా అక్కడ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ అండి, ఇది కామన్. ఇవన్నీ కూడా జనరల్గా ఏ ఎగ్జామ్కైనా సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, సిడిపిఓ, ఈఓ, ఫారెస్ట్ ఆఫీసర్స్, ఎనీ డిపార్ట్మెంట్ యూ టేక్ అండి, ఈ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. మరి అటువంటప్పుడు మనం ఉప్పు నుంచి ఎందుకు చదువుకోకూడదు? అది అంటే అభ్యర్థులు ఈ సమయంలో చేయవలసినటువంటి పని ఏంటి అంటే ఈ సబ్జెక్టులు అనేటువంటివి వాళ్ళు తీసుకోవాలి, ఆ బుక్స్ అనేటువంటి దగ్గర పెట్టుకోవాలి. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళది లాస్ట్ టైం సిలబస్ ఏముందో ఒకసారి దాన్ని చూడాలి, చూసి నోట్స్ రాసుకోవడం. అంటే 6వ తరగతి నుంచి ప్రారంభించాలండి వీళ్ళ ప్రిపరేషన్. 6వ తరగతి నుంచి ప్రారంభం. అంటే 6వ తరగతి అంటే 6వ తరగతి చదువుతున్నప్పుడు కదండి, 6వ తరగతి పుస్తకం తీసుకుంటారు. 6 to 10th హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్ కంప్లీట్ చేయాలి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఈ బిఎస్సి, ఎంఎస్సి చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ పిలిచి రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ ఏంటని అడగండి, నిజంగా వాళ్ళు ఈ రకరకాల సమాధానాలు వస్తాయండి. డిఫరెన్స్ తెలియదండి. రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి డిఫరెన్స్ తెలియదు. రిపబ్లిక్ డే అంటే ఎందుకు జరుపుకుంటారని అడిగితే వాళ్ళు టోటల్గా కనిపిస్తుంది. అదే కనుక మీరు బేసిక్స్ చదివారనుకోండి, భారత రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టినప్పటికీ కూడా మనం January 26ని మనం మన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే అప్పుడు 1930లో మనం జెండా ఎగరవేసాం, లాహోర్లో జెండా ఎగరేసాం ఆ రోజున. సో ఆ రోజున ఎంచుకున్నాం కాబట్టి దాన్ని రిపబ్లిక్ జరుపుకుంటున్నాం అనేటువంటి విషయం ఈ బేసిక్స్ చదువుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తీసుకున్నా సరే, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, లేకపోతే సిడిపిఓ, ఈఓ, గ్రూప్ 1, గ్రూప్ 2, ఈ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ప్రశ్నలు ఒక 4-5 ప్రశ్నలు, 10 ప్రశ్నలు అయితే పడతాయండి అందులోంచి. ఇది చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు ఆర్ట్స్ విద్యార్థుల దగ్గరికి వద్దాం. ఆర్ట్స్ విద్యార్థుల దగ్గరికి వచ్చి ఏ విటమిన్ సోర్స్ ఏంటి, ఏ విటమిన్ లోపం వల్ల ఏ వ్యాధి వస్తుంది అని అడగండి, వాళ్ళు టోటలీ జాప్ అయిపోతారండి. మరి వీళ్ళకేమో సైన్స్ ప్రాబ్లము, వాళ్ళకేమో సోషల్ ప్రాబ్లం. మరి ఏం చేయాలి? ఇప్పుడు 6వ తరగతి నుంచి 10వ తరగతి చదవాలి, ఆ బుక్స్ చదవాలండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత సైన్స్ వదిలిపెట్టేసేయాలి, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్, సోషియాలజీ, ఇంటర్మీడియట్ బుక్స్ పట్టుకోవాలండి. ఇంటర్మీడియట్ 1st year 2nd year చదవాలి. మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ దొరుకుతుందండి వీళ్ళకి.
దొరికిన తర్వాత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా ఫస్ట్ మీ ఫ్యాకల్టీలు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవుతున్నట్టే ఉంటుంది కానీ ఏది రిటైన్ కాదు, వెళ్ళిపోతారండి. కాబట్టి ఈ యొక్క రీస్టార్ట్ చేస్తున్నటువంటి గృహిణులు కానీ, లేకపోతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కానీ, లేదా 10 సంవత్సరాల తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కానీ ఫస్ట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పుస్తకాలు బాగా చదవాలి, ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవాలి, సిలబస్ను అనుగురించి ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా. మరి ఇవన్నీ చదవాలంటే ఎన్ని నెలలు పడుతుందండి? మనం అనుకున్నటువంటి 6 నెలల నుంచి సంవత్సరం పట్టేస్తుంది. అదే కనుక మీరు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ మీరు స్టార్ట్ చేశారనుకోండి, ఇవన్నీ చదువుకుంటూ వచ్చేయచ్చు కదా, సమయం ఆదా అయింది కదండి. అప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చింది, 6 నెలలు ప్రిపరేషన్ చేశారు, సెలెక్ట్ అయిపోయారు. అలాంటి విషయాల్లో అద్భుతాలు జరుగుతాయేమో తప్ప ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతుందంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు ప్రిపరేషన్లో పడాలి, నలగాలి, లేకపోతే కష్టమండి. సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రణాళిక అవసరం, అలాగే ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి కోచింగ్ సెంటర్ని చూస్ చేసుకోవాలి, చాలా బాగా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి ఈరోజు గైడ్ కార్యక్రమం. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. సో మళ్ళీ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వనితా టీవీ.